హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది ఏంటి అంటే బేబీకి యూజ్ చేసే డ్రెస్సెస్. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇవి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మీషోలో ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువ, క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంది. బేబీకి అయితే మంచి హాయిగా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ కూడా. నేను ఇది హాస్పిటల్ బ్యాగ్ వీడియోలో కూడా పెట్టాను. బట్ దాంట్లో ఏంటంటే జస్ట్ నేను చూపించా కానీ రివ్యూ ఇవ్వలే. అంటే ఎలా ఉంది, వాష్ చేశాక బేబీకి కంఫర్ట్ ఉందా లేదా అన్నది హాస్పిటల్ బ్యాగ్లో అయితే చూపించలేం కదా, నేను చెప్పలేను కూడా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇవైతే బేబీకి చాలా మంచిగా, బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు ఇంత తక్కువ ప్రైస్ బయట కూడా వస్తాయో రావు నాకైతే తెలియదు. నేను బయట అసలు ఏం తీసుకోలేదు కూడా, అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసి ది బెస్ట్ అంటే బెస్ట్ ఇవి బేబీ జుబ్బాస్ అనమాట. జబ్లా అని కొడితే మనకు వచ్చేసే మీషోలో. అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయంటే అంత కంఫర్ట్ ఉన్నాయి. పెయిర్ ఆఫ్ 10 వచ్చాయి. అయితే ఇవి చాలా బాగున్నాయి. ఇవైతే మస్ట్ ప్రోడక్ట్ సమ్మర్లో. ఎందుకంటే ఈ సమ్మర్ ఆల్మోస్ట్ ఇప్పుడు మే కదా, ఇంకా 2 months వరకు అయితే కొంచెం ఎండలు ఉంటాయి. మనకు రెయిన్ వచ్చేంత వరకు ఇవైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి మనము న్యూ బోర్న్ బేబీస్ నుంచి 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. నేనైతే 0 to 3 months తీసుకున్నా, ఎందుకంటే మా బేబీ న్యూ బోర్న్ నుంచి నేను వాడుతున్నా కాబట్టి. ఇవైతే అసలు చెప్పలేము, అంత కంఫర్ట్ ఉన్నది. ఈజీ టు వాష్, డ్రై కూడా ఈజీగా అయిపోతే. ఇవి వచ్చేసి 10 వచ్చాయి. 10 డిఫరెంట్ కలర్స్ చూడవచ్చు. క్రీమ్, నేవీ బ్లూ, రిన్సో బ్లూ అంటాం కదా అది, ఇంకోటి మిలిటరీది డ్రెస్ ఒకటి, ఇట్లా ఒక డిఫరెంట్ కలర్స్, వైట్ అలా. ఇప్పుడు బేబీకి 2 వేసామన్నమాట. అంటే బేబీకి ఒకటి వేసాను, ఇంకోటి వాషింగ్కి ఉంది. సో ఇవి ఆల్మోస్ట్ 10 వచ్చాయి. బట్ ఒక్కటి ఏంటంటే వచ్చిందే 2 వచ్చాయి అన్నమాట. అంటే ఇవి 2 సేమ్ వచ్చాయి. బట్ ఓకే, ఇవి ఏంటంటే ఎట్లున్నాయంటే స్మాల్ ఇట్లా ఇలా అనమాట. కలరు చాలా సాఫ్ట్గా, అసలు ఎంత కర్చీఫ్ అంత సాఫ్ట్ అనమాట. ఎట్లున్నాయంటే ఇక ఇట్లా చాలా అంటే చాలా సాఫ్ట్. లైక్ కర్చీఫ్ ఎంత సాఫ్ట్ ఉంటే అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఎంత సాఫ్ట్ ఉంటే అంత సాఫ్ట్గా ఉన్నది అనమాట. ఇలా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ క్లాత్స్లో తీసుకోవాలి బేబీస్కి అంటే ఇవి. ఇంకోటి బేబీకి యూజ్ చేసే క్యాప్స్ అయితే నేను మీషోలో తీసుకున్న క్యాప్స్. ఇవైతే మొత్తం ఒక 3 కలిపి 400కి వచ్చాయి. ఇందాక చూపించిన ఈ జుబ్బాస్ వచ్చేసి 250 అంతే. 250కి 10 pairs వచ్చాయి. ఇవి వచ్చేసి 3. కలర్ కూడా మీరు చూడొచ్చు. కొంచెం అంటే మనం హెడ్కి ఇట్లా పసుపు పెడతాం కదా, అందుకే ఇట్లా పసుపు కలర్ అయింది. ఇదైతే పోదు మామూలుగా. బట్ కలర్ అయితే ఏమంతగా ఎక్కువ ఫేడ్ అవుట్ అయితే ఏం అవ్వలే, కానీ చాలా కంఫర్ట్ ఉంది. ఇది కూడా సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను వీటితోటి వచ్చిన కాంబో ఏంటంటే లంగోటీస్ వచ్చాయి. నాకెందుకో ఇవి అయితే రివ్యూ ఏంటంటే, నేను ఒక 2 మాత్రం బాగా వాష్ చేసి చూసిన. అంటే వాష్ మంచిగానే ఉంది, కానీ అంతగా నాకు యూజ్ అయినట్టు అనిపించలేదు. ఎందుకు చెప్పాలంటే ఐ టెల్ యూ క్లియర్గా. ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది లంగోటి. బట్ ఈ థ్రెడ్ అంత కంఫర్ట్ ఇవ్వట్లేదేమో బేబీగా అని అనిపించింది. ఒక్కసారి వేసిన నాకెందుకు ఇది అంత వర్తి అనిపించలే. బట్ ఇట్స్ ఓకే. అసలు అంత తక్కువ కాస్ట్కి ఇవి ఇంకా డ్రెస్సెస్ కూడా వచ్చాయి. అంటే దీనికి మ్యాచింగ్ అనమాట. యూజ్ చేసే డ్రెస్సెస్ అన్నీ కూడా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం కంప్లీట్గా పోవాలి. అవి డిస్ట్రాయ్ అయితేనే బేబీకి మంచిది. ఇది ఇందాక చూపించా కదా లంగోటీస్, దానికి వచ్చినాయి అనమాట. ఇవి 1 2 3 4 5 6 వచ్చాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. అంటే యూస్ చేయొచ్చు, బేబీకి మంచిగా ఉంది. నేను ప్రీవియస్గా కూడా ఆ వీడియోలో చూపించాను లైక్ ఎలా ఉన్నాయండి అని. ఇవైతే మొత్తం కాటన్, ప్యూర్ కాటన్. మనం ఎన్నిసార్లు వాష్ చేస్తే అంత సాఫ్ట్ అవుతాయి నేను ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే వేస్తాను. ఏమీ హ్యాండ్ వాష్ అయితే ఏం చేయట్లేను. మంచిగా ఉన్నాయి, చాలా సాఫ్ట్. ఇవి కూడా చూడొచ్చు ఎంత సాఫ్ట్. ఒక కర్చీఫ్ అంతే ఉంటాయి, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇందులో ఏంటంటే ఇవి జస్ట్ లైట్గా
కొంచెం కుట్లు కొంచెం వచ్చేసినట్టు అనిపిస్తుంది స్టిచెస్, బట్ ఏమంత బయటికి ఏం రావట్లే, యూజ్ చేసుకోవచ్చు ఇవి. అండ్ ఇవి యూజ్ చేసేది ఏంటి అంటే ఓన్లీ 0 to 3 months వరకే కదా, మంచిగా వస్తున్నాయి. ఇవైతే బాగున్నాయి. ఇది అండ్ అవి క్యాప్స్ ఇవంతా కాంబో ఆఫ్ 400 అరౌండ్ అలా పడ్డది అంతే. నేను లింక్స్ పెడతాను, ఈజీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా చాలా సాఫ్ట్, మస్ట్ బై ప్రోడక్ట్. ఇది కూడా మస్ట్ బై డ్రెస్ అనమాట. ఇది ఎందుకు చెప్పాలంటే సాఫ్ట్గా ఉంటే బటన్ కూడా మంచిగా ఇచ్చాడు, లైక్ క్వాలిటీ ఉన్నదనమాట. ఇదంతా కాంబో. ఇవి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను సమ్మర్ కాబట్టి పెద్ద యూజ్ చేయట్లే, బట్ సమ్మర్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు మనం వేయడానికి బాగుంటాయి ఇవి. వీటికి మనకు ప్రతి దానికి నిక్కర్ విత్ షర్ట్ అనమాట. మామూలుగా మనము బయట నార్మల్గా కొంటాం కదా, 100 రూపీస్ అలా పడుతుంది లైక్ నిక్కర్ షర్ట్కి. ఇప్పుడు ఈ కాంబో మొత్తం ప్రైస్ చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఈజీగా కొనుక్కోవచ్చు. ఇవి ఎన్ని అంటే అన్ని వస్తాయి. మంచిగా ఇవి చూపించాలంటే చూడండి ఎన్ని వచ్చాయో. ఇవి 10 వచ్చాయి, బట్ ఒక 2-3 మాత్రం ఏంటంటే సైజెస్ కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా వచ్చింది. న్యూ బార్న్ కాబట్టి ఈ నిక్కర్స్ అయితే ఈజీగా మనకు ఒక 3-4 months అలా వచ్చేస్తాయి. ఇవి ఈజీగా వస్తాయి. మనం మంచిగా అంటే బేబీ ఎప్పుడు పాట్ వెళ్ళినా లైక్ టాయిలెట్కి వెళ్ళినా ఈ తొందరగా క్లీన్ చేసేసుకుంటే మంచిగా నీట్గా ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ఇవైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇవంతా కాంబో. ఇప్పుడు నేను చూపించేది ఇందాక షర్ట్ చూపించా కదా, ఇవంతా గ్రీన్, బ్లూ, పింక్, ఆరెంజ్ ఇలా వచ్చాయి క్లాత్స్. అయితే ఇవి బాగున్నాయి క్లాత్స్ అన్నీ కూడా సేమ్ ఇట్లానే, ఇలా డిఫరెంట్. ఒకటి బ్లూ వచ్చింది, ఒకటి పింక్, ఆరెంజ్ ఇలా వచ్చాయి. ఇదంతా కాంబో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇలా జుబ్బా టైపే. ఇప్పుడు ఇందాక చూపిస్తే దారాలు కట్టినాం కదా, అట్లా దారం కట్టకుండా జస్ట్ బటన్స్ వచ్చాయి. ఇవి కూడా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటాయి, ఇంట్లో బాగుంటాయి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ చూడండి ఇది కూడా చాలా సాఫ్ట్. బేబీకి ఏది యూజ్ చేసినా సాఫ్ట్గా ఉంటేనే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో ఇదైతే చాలా మంచిగా ఉంది. ఇవంతా కాంబో కాబట్టి మనకు మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేసినాయి అంతే. ఇందులో వచ్చేసి బ్లూ కలరు, పింక్, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ 5 వచ్చాయి. ఇవి 5 అవి 5 టోటల్గా 10 టాప్స్ అనమాట. 10 టాప్స్కి 10 నిక్కర్స్ వచ్చాయి. మొత్తం కంప్లీట్ సెట్ 10 pairs ఆఫ్ డ్రెస్సెస్ అనమాట ఇవి. ఇప్పుడు నేను చూపించినాయి ఇవి బేబీస్కి నేను యూజ్ చేసేది 10 జుబ్బాలు, ఈ 10 కాంబో ప్యాక్. అండ్ ఈ కాంబో ప్యాక్లో 6 డ్రెస్సెస్ అనమాట. టోటల్ ఇవైతే యూజ్ చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే నేను ఆఫ్లైన్లో తీసుకున్నా కాబట్టి నేను అవేం షేర్ చేయట్లేను, ఆన్లైన్లో తీసుకునేవి షేర్ చేస్తున్నా. ఇంకా మెయిన్గా నేను పిల్లోస్ అయితే ఇప్పుడు బాబుకైతే పడుకున్నాడు, 2 పిల్లోస్ అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది 3rd పిల్లో. ఇదైతే బాగుంది అనమాట. ఈ పిల్లోస్ బేబీకి మంచిగా వేయడానికి. దీనిపైన మళ్ళీ ఒక స్మాల్ కాటన్ క్లాత్ ఏదైనా వేసి బేబీకి హెడ్ పెట్టేసి మంచిగా కంఫర్టబుల్గా ఉండి పడుకుంటారు కదా. ఇంకా మెయిన్ ఇంకో ప్రోడక్ట్ ఏంటి బేబీకి యూజ్ అయ్యేది అంటే డ్రై షీట్స్. డ్రై షీట్స్ అయితే మస్ట్ అంటే మస్ట్. ఇవి కాంబో ఆఫ్ 3. ఒకటి బేబీకి ఇప్పుడు యూజ్ చేస్తాం, పింక్ వచ్చింది అండ్ క్రీమ్ అండ్ బ్లూ, ఈ 3 వచ్చాయి. ఇవి కూడా బాగా మంచిగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట బేబీస్కి యూజ్ చేసే దాంట్లో. మెయిన్గా నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే బేబీకి ప్రజెంట్ నేను ఏం యూజ్ చేస్తున్నా అండ్ ఈ సమ్మర్లో బేబీకి బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ డ్రెస్సెస్ ఏంటి అని. బయట కొంటే కొంచెం బయట కూడా కొనుక్కోవచ్చు, బయట కొనుక్కోవద్దు, ఆన్లైన్లో కొనుక్కోవాలని ఏం లేదు. ఎక్కడ కొన్నా బేబీకి ఇట్లాంటివి తీసుకుంటే సమ్మర్లో బెస్ట్ అనమాట. తర్వాత వాళ్ళకి ఇరిటేషన్, ర్యాషెస్ అలాంటివి ఏమీ ఉండవు, మంచి హాయిగా ఉంటాయి. అండ్ నాకు ఇష్టమైన ప్రోడక్ట్లో ఇదనమాట ఫీడింగ్ పిల్లో. ఇది లేని అసలు బాబుకు ఫీడింగ్ ఇవ్వలేనేమో అన్నట్టు ఉంటుంది. మంచిగా ఇలా పెట్టేసుకొని బాబుని ఇలా పెట్టుకొని మంచిగా ఫీడింగ్ ఇచ్చేసుకోవచ్చు, అంత కంఫర్ట్ ఉంటుంది. చాలా సాఫ్ట్. మా బాబు అయితే ఇందులో పడుకోబెట్టి నేను ఫీడింగ్ చేసి మంచి హాయిగా పడుకుంటాడు. ఇందులో తీసి కింద పెట్టంగా
సోఫా మీద కానీ బెడ్ మీద కానీ వేసాం కానీ ఏడుస్తూనే ఉంటాడు. అంత కంఫర్ట్ ఇది, అంత ఇష్టం కూడా వాడికి. ఇది చాలా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. ఇది జస్ట్ 300 రూపీస్ అంతే. ఇంత సాఫ్ట్ ఉంది, మళ్ళీ బేబీ కంఫర్ట్. కానీ క్లాత్ ఫస్ట్ నేను పాలిస్టర్ అనుకున్నా, వచ్చినప్పుడు పాలిస్టర్ లాగింది, రఫ్గా అనిపించింది. అంటే పోను అది పాలిస్టర్ కాదు, అంటే క్లాత్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా సాఫ్ట్గా ఉంది. బేబీకి అయితే ఎలాంటి ఇరిటేషన్ అండ్ బేబీకి ఎలాంటి సఫోకేషన్ అయితే దీంతోనైతే ఉండదు. నేను బ్లూ తీసుకున్నా, దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే మెయిన్గా న్యూ మామ్స్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ముందుగానే మనం కొనుక్కొని పెట్టుకుంటే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బేబీకి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది న్యూ క్లాత్స్ వేయొద్దు అంటారు కదా, వేసినా పర్లేదు, బట్ మంచిగా నీట్గా వాష్ చేసి మాత్రం వేయండి. ఇంకోటి క్యారీ బ్యాగ్ అయితే నేను ప్రీవియస్గా కూడా చూపించినాను, బట్ హాస్పిటల్ బ్యాగ్లో నేను యూజ్ చేస్తున్నా కదా చెప్తున్నా. ఇది ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, 350 రూపీస్ అనుకుంటా ఇది. అండ్ స్లీపింగ్ బ్యాగ్ అనమాట ఇది అసలు నేను అంటే యూజ్ చేస్తాను చేయను అన్నట్టుగా తీసుకున్నా. జస్ట్ ఇంకోటి ఉంది కదా, జస్ట్ శాంపుల్గా ఉండనిలే అన్నట్టు తీసుకున్నా. ఇది బేబీకి అయితే మంచిగా ఉంది, కానీ క్లాత్ వైజ్ కొంచెం క్లాత్ అయితే మరీ కాటన్ అయితే కాదు, బట్ యూజ్ చేసే వాటిలలో బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి, ఇంకోటి ప్రోడక్ట్ కూడా నీట్గా వచ్చింది, ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇంకో ఇట్లా నెట్ వచ్చేసింది, దీనికి మంచిగా ఉంది. ఇది కూడా బేబీకి మంచిగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది క్వాలిటీ. అంటే మనం పెట్టిన ప్రైస్ తగ్గట్టు ఉంది, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 300కి అసలు ఈ 2 ప్రోడక్ట్స్ అసలు రానే రావు. బయట అయితే ఒక్కటి మనం ఒక స్లీపింగ్ బ్యాగ్ తీసుకోవాలన్నా 300 ఈజీగా అవుతుంది. అంటే కాటన్లో, పాలిస్టర్లో అయితే మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. కాటన్లో కావాలి, ఇవన్నీ కావాలంటే అవి పెద్దగా మనం యూజ్ చేయం, ఓన్లీ బయటికి తీసుకెళ్ళినప్పుడు. అంతకు మించి మనం యూజ్ చేసే దాంట్లో అయితే మెయిన్గా అయితే యూజ్ అయితే చెయ్యము బాబు టైంలో. అండ్ ఇప్పుడు చిన్న బాబుకి ఇద్దరికి యూజ్ చేసే దాంట్లో ఇది బెస్ట్ అనమాట. నేను చాలాసార్లు యూజ్ చేసినాను ఇది. ఎందుకంటే బేబీ పడుకున్నప్పుడు యూజ్ అవుతుంది, లేదా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా క్యారీ చేయడానికి. ఊకే ఆ స్లీపింగ్ బ్యాగ్ ఎందుకు అని జస్ట్ ఇలా తీసుకెళ్ళిపోయి ఇలా కాళ్ళు ఇందులో పెట్టేసేయాలి. బేబీ కాళ్ళు ఇందులో పెట్టేసి ఇలా పెట్టేసుకున్నామంటే మంచిగా బేబీ హాయిగా పడుకుంటారు, సాఫ్ట్గా ఉంటుంది. ఇది అసలు ఏమంటారు గరం అవ్వదు అనమాట, లైక్ లోపల అంతా సాఫ్ట్గా ఉంటుంది. బాగా వేడి చేసి పిల్లలకి చెమటలు వచ్చి అంతగా చెయ్యదు, ఇది సాఫ్ట్గా ఉంటుంది. మధ్య క్యాప్ ఇలా పెట్టేయాలి బేబీకి. మంచిగా ఉంది ప్రోడక్ట్ కూడా. నేనైతే ఇది బాగా యూజ్ చేస్తున్నా, వాష్ చేసిన, రివ్యూ కూడా చాలా బాగుంది. దీని రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. నేను యూజ్ చేసే వాటిలలో ఓన్లీ క్లాత్స్ మధ్యగా చూపిస్తున్నా, ఎందుకంటే బేబీస్కి ఇప్పుడు సమ్మర్లో కంఫర్ట్ ఇచ్చేవి మాత్రమే మనము వేయాలి కాబట్టి మంచిగా హాయిగా పడుకుంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఏ క్లాత్స్ తీసుకున్నా బేబీకి తొందరగా డ్రై అయిపోయేవి తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే చాలాసేపు అంటే మనం ఎంత వాషింగ్ మిషన్లో వేసినా డ్రై అయ్యి వచ్చినా కూడా అవి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుందని నా ఫీలింగ్. అందుకే తొందరగా డ్రై అయిపోయేవి లైక్ సాఫ్ట్ క్లాత్, సాఫ్ట్ మస్లిన్ క్లాత్స్ ఇలాంటివి మాత్రమే యూజ్ చేయాలి. ఇదైతే ఒక మస్లిన్ క్లాత్స్ ఎలా ఉంటాయి, మస్లిన్ క్లాత్స్ కొంచెం ప్రైజీగానే ఉంటాయి, అలానే ఉంది క్లాత్. ఎందుకంటే నేను ఇవి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు 2 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా, బెస్ట్ ఉన్నాయి. అంటే బేబీకి డే 1 నుంచి నేను యూజ్ చేస్తున్న వాటిలలో ఇవన్నీ బాగున్నాయి. ఇంకోటి ఇవి ఇంకొక 1-2 మంత్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంత మనం పెట్టిన ప్రైస్కి ఇన్ని మంత్స్ యూజ్ చేసినామంటే బెటరే అనిపిస్తుంది నాకు. ఐ హోప్ బేబీకి సంబంధించిన వీడియోస్లో ఇది ఒక మంచి వీడియో అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.